తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. బీఆర్ఎస్ నేతలు కూడా బండి వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం ఇవ్వడంతో పాటు ఆరోపణలు కాస్త దాడులు ప్రతిదాడుల వరకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చాలా వ్యూహాత్మకంగా గతంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేశారో కేటీఆర్ డ్రగ్స్ వాడతారనే అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. అయితే అప్పట్లో సీఎం చేసిన అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు సీఎంగా వచ్చిన తర్వాత ఎందుకు దానిపై విచారణ జరపలేదు అనేది ఆ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గతంలో చేసిన ఆరోపణలో వాస్తవం లేదా, కేవలం రాజకీయాల కోసమే చేశారా, లేకపోతే వాస్తవం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే అంశాల్ని ఆయన చర్చకు పెట్టారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే గతంలో విచారణ చేపట్టిన అకున్ సబర్వాల్ దగ్గర నిజంగా బలమైన ఆధారాలు ఉన్నాయా? ఉంటే అందులో కేటీఆర్ పేరు బయటకు వచ్చే అవకాశం ఉందా? గతంలో కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు బండి సంజయ్ గోగుతున్నారు. రేవంత్ నీకు చేత కాదా అని కేంద్ర మంత్రి సీఎంను రెచ్చగొడుతున్నారు. బండి సంజయ్ ఆరోపణల వెనుక రాజకీయ లెక్కలేమిటో మీకు చెప్తా. బండి సంజయ్ నేరుగా కేటీఆర్ పేరు ప్రస్తావిస్తూ డ్రగ్స్ టెస్టుకు రావాలని సవాల్ విసరడం సాధారణ రాజకీయ విమర్శ కాదు. ఇందులో ముఖ్యంగా రెండు రాజకీయ అంశాలు ఉన్నాయి. ఒకటి, బీఆర్ఎస్పై నైతిక ఒత్తిడి పెంచడం. రెండు, రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికారంలో ఆయనను వెంటాడుతున్నాయి. మీరు అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా కాదా? నిజమైతే ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలేదు? చర్యలు తీసుకోకపోతే రాజకీయ ఆరోపణలు చేశారా? ఈగల్ టీం పాత విచారణలు ఏమయ్యాయి? ఇలాంటి ప్రశ్నలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. బండి సంజయ్ ప్రధానంగా చేసే ఒక సూచనగా ఏంటంటే ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేస్తూ అకున్ సబర్వాల్ని మళ్ళీ ఆయనకు ఈ డ్రగ్ కేసుకు సంబంధించిన బాధ్యతలు అప్పగించాలి అనేది ఆయన ప్రధానంగా చేస్తున్న డిమాండ్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టెప్ ఏముంటుంది? ఒకవేళ ఆయన దగ్గర కనుక నిజంగా అప్పట్లో సేకరించిన డిజిటల్ ఆధారాలు, ఫోన్ డేటా, ఆ సమాచారం కనుక ఉంటే కేటీఆర్ పేరు బయటకు వస్తుందా? వస్తే ఒకవేళ చర్య తీసుకుంటారా? తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీతో యుద్ధమే ఉంటుంది. అలాంటి పరిస్థితి టోటల్గా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఇరుకున పడ్డారని చెప్పవచ్చు. ఒకవేళ పట్టించుకోకపోతే కేవలం రాజకీయ ఆరోపణలు చేశారు అన్న అంశంపై రెండు వైపుల నుంచి బీఆర్ఎస్ వైపు నుంచి అలాగే బీజేపీ వైపు నుంచి రెండు వైపుల నుంచి తట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక చర్య తీసుకుని ముందుకు కనుక దూకుడుగా వెళ్తే కేటీఆర్ను అరెస్ట్ చేసే పరిస్థితి. ఒకవేళ అలా చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి హైప్ క్రియేట్ అయిపోయి రాజకీయంగా ఆ పార్టీ లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో డ్రగ్ కేసుల విషయం కొత్త కాదు. గతంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పేర్లు కూడా ఈ కేసుల్లో వినిపించాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పడ్డాయి, విచారణలు జరిగాయి. ఒక దశలో అకున్ సబర్వాల్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో అనేక ప్రముఖులను విచారించడం, డిజిటల్ ఆధారాలు సేకరించడం వంటి చర్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు బండి సంజయ్ మళ్ళీ అకున్ సబర్వాల్ విచారణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జరిగిన డ్రగ్స్ విచారణలో కొన్ని నిజాలు బయటికి రాలేదు, ఏదో దాచిపెట్టారు అనే అనుమానాన్ని రాజకీయంగా హైలైట్ చేస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు బండి సంజయ్. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు ఘాటుగానే సమాధానమిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే చాలా వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు. ఆయన బండి సంజయ్ తంబాకు తింటాడు పాన్లో వేసుకొని, అందుకే ఆయన జుట్టు కూడా రాలిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ అనుచరులు ఘాటుగా స్పందించి పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని, పార్టీ కార్యాలయాన్ని మొత్తాన్ని ధ్వంసం చేయటం తెలంగాణలో ఇక్కడ ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఉద్రిక్త పరిస్థితులు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ
ఒక ఆరోపణ బండి సంజయ్ చేసిన ఆరోపణకు సమాధానం ఇవ్వకుండా ప్రత్యారోపణలకు అంటే గతంలో అనుసరించిన వ్యూహాన్నే అనుసరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ప్రజల దృష్టిని మళ్ళించడం, ఏదైతే డ్రగ్స్ మీద కాకుండా దాడులు ప్రతి దాడులు దానిపై మళ్లించేలా బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగానే ఇలాంటి స్టెప్ తీసుకుంది. గతంలో వాళ్ళు అలాంటి స్టెప్సే తీసుకునేవారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు కూడా అదే పందాను బీఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్నారు. తెలంగాణ రాజకీయం ఇప్పుడు మొత్తం డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. కేవలం నేర విచారణలా కాకుండా ఇది ఒక రాజకీయ ఆయుధంగా డ్రగ్స్ అనేది మారిపోయింది. దీనిపై రేవంత్ ప్రభుత్వం ఏం స్టెప్ తీసుకుంటుంది? గతం అంటే నిజంగానే ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే గతంలో లాగా బ్లడ్ టెస్టులు, విచారణలు, ఆరోపణలు ప్రత్యారోపణలాగానే మళ్ళీ కథ ముగుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.